హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ అడుగుతుంటారు కదా, ఒక 25,000 రూపీస్ లోపు మంచి స్మార్ట్ ఫోన్ అంటే ఖతర్నాక్ డిస్ప్లే తోటి జబర్దస్త్ ప్రాసెసర్ ఉండాలి, బ్యాటరీ లైఫ్ బాగుండాలి, కెమెరా కూడా మంచిగా ఉండాలి, వీడియోస్ ఫొటోస్ తీయడానికి ఇట్లా అన్నీ ఉండాలి, ప్రైస్ మాత్రం 25,000 రూపీస్ లోపు ఉండాలి, అట్లాంటి ఫోన్ అని అడుగుతారు కదా. ఈరోజు అన్బాక్సింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాంటి ఫోనే అయితే వీడియో ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అట్లనే వీడియోని లైక్ చేసేయండి ఇప్పుడే, ఎందుకంటే ఎప్పుడు నేను ఏదో ఒకటి అరేంజ్ చేస్తున్నా కదా, ఈ వీడియోలో కూడా మీకు ఏదో ఒకటి అరేంజ్ చేస్తా. 5,000 లైక్లు దాటిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ నుంచి ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను. కాబట్టి లైక్ అయితే కొట్టేయండి. ఇంకా వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆ బెల్ బటన్ ఉంటుంది కదా లైన్స్ తోటి, అది నొక్కేయండి. ఇంకా నేను మొన్న రీసెంట్గా ఒకరు రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో గెలుచుకున్నారని చెప్పాను కదా, ఆయనకి ఇంకా నేను ఇది పంపించలేదు. ఎందుకు పంపలేదు అంటే ఆయనకు మెయిల్లో నేను కాంటాక్ట్ చేసి అడ్రస్ అన్నీ ఇచ్చాడు. అయితే నేను ఒక 10 సెకండ్ల వీడియో, అంటే మన తెలుగు టెక్ విత్ శ్రీనివాస్ ఛానల్ నుంచి ఇది నేను గెలుచుకున్నాను ఒక 10 సెకండ్ల వీడియో క్లిప్ ఆయన ఫోన్లో అయినా ఇట్లా తీసి గూగుల్ డ్రైవ్లో ఇచ్చి పంపించమని చెప్తే ఆయన అసలు పంపుతనే లేడు, మళ్ళీ కాంటాక్ట్ చేస్తలేడు. అడ్రస్ అయితే ఉంది నా దగ్గర, చూస్తాను ఇంకో 1 డే 2 డేస్ చూసేసి ఇంకా ఆయన పంపించకపోతే ఆయనకు కొరియర్ చేసేస్తాను. నేనేంటిదంటే ఆయన వీడియో క్లిప్ పంపిస్తే మన ఫ్యూచర్ వీడియోస్లో చూయించవచ్చని, అంటే ఇది ఎవరు గెలుచుకున్నారో అట్లా అని చెప్పేసి ఆయనకి నేను వీడియో క్లిప్ 10 సెకండ్లు పంపిమన్నాను. ఇదివరకు గెలిచిన వాళ్ళందరూ పంపించారు, నేను నెక్స్ట్ వీడియోస్లో చూయించాను కూడా. ఈయనది కూడా చూయించామంటే ఆయన ఆ వీడియో క్లిప్పే పంపట్లేదు. మరి చూద్దాం, ఈరోజు ఒక్కరోజు చూస్తాను, రేపు అట్లా రాకపోతే ఆయనకి కొరియర్ చేసేస్తాను. అయితే వీడియో అట్లా మనది ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు ఇది OnePlus Nord CE4 మొబైల్ అండర్ 25,000. నాకు బాగానే అనిపించినాయి ఫీచర్స్. అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి దీని లుక్స్, బిల్ట్ క్వాలిటీ, ఇంకా మొత్తం ఫుల్ రివ్యూ ఏం కాదు, అన్బాక్సింగే, కానీ మనం కొన్ని గంటలు అట్లా యూస్ చేసి నాకు ఎలా అనిపించిందో చెప్తాను. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, OnePlus కొత్తగా లాంచ్ చేసిన Nord CE4 5G మొబైల్. అన్ని ఇండియన్ బ్రాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దాని బిల్డ్ క్వాలిటీ, ఫీచర్స్, లుక్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాము. రెగ్యులర్ ప్యాకేజింగే, బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో OnePlus లోగో, ఇంకా Nord CE4 అని ఇక్కడ రాసేస్తుంది. ఇంకా బాక్స్ పైన MRP ఏం రాయలేదు వాళ్ళు, జస్ట్ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి అక్కడ ఉంది. ఇంకా సెలిడన్ మార్బుల్ కలర్, బ్లాక్లో కూడా అవైలబుల్ ఉంది. 8256 మనకు రివ్యూకి వచ్చిన వేరియంట్. ఇంకా సార్ వాల్యూస్ ఇక్కడ వీడియో పాస్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అన్బాక్స్ చేయగానే పైన ఒక బాక్స్లో మీకు యాక్సెసరీస్ పెట్టి వచ్చినాయి. ఒక సిలికాన్ ఫ్రీ కేస్ వచ్చింది, ఇంకా కొన్ని డాక్యుమెంట్స్, ఒక స్టిక్కర్, ఇంకా ఒకటి సిమ్ ఎజెక్షన్ టూల్ వచ్చింది. ఇది ఒపేక్ కేస్ వచ్చింది, సిలికాన్ది, లైట్ బ్లూ కలర్ ఉండేసి. చూద్దాం మనం మొబైల్ ఎట్లా ఉందో. అది మార్బుల్ కలర్ అన్నారు కదా, OnePlus లోగో ఉండి, కేస్ క్వాలిటీ అది బాగానే ఉంది, రెగ్యులర్గా ఎప్పుడు వచ్చే లాగానే ఉంది. ఇది 100 వాట్ది సూపర్ వూక్ ఛార్జర్ వచ్చింది. ఈ ఛార్జర్ చాలా సాలిడ్ ఉంది. ఇది హాఫ్ అన్ అవర్లో మీకు ఫోన్ని ఫుల్ 100% ఛార్జ్ చేస్తుంది. టైప్ A టు టైప్ C కేబుల్ వచ్చింది డేటా ట్రాన్స్ఫర్కి, ఇంకా బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఇది మన మొబైల్ OnePlus Nord CE4 5G. మీకు ఇది స్పెషల్ డిస్ప్లే, ఆక్వా టచ్ డిస్ప్లే తోటి వస్తుంది. ఇంకా 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇక్కడ చూడొచ్చు. AMOLED డిస్ప్లే 120 హెర్ట్స్ది, HDR10+, 10 బిట్ డిస్ప్లే, స్క్రీన్ గార్డ్ ఆల్రెడీ పెట్టేసి వచ్చింది. దాని పంచ్ హోల్ కెమెరా చూడొచ్చు, 16 మెగాపిక్సెల్ది, ఇయర్ పీస్ గ్రిల్. ఇంకా బెజల్స్ అంటే నేను తర్వాత ఆన్ చేసి మీకు డీటెయిల్గా చూపిస్తాను. బిల్డ్ క్వాలిటీ మాత్రం బాగుంది, స్లీక్ ఉండేసి. అంటే OnePlusది ప్లాస్టిక్ బాడీ, ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉన్నా కానీ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. ఇది కలర్ బాగుంది, లైట్ బ్లూ మార్బుల్ స్టోన్ కలర్ ఉండేసి. OnePlus లోగో చూడొచ్చు, మొత్తం ఫుల్ గ్లాసీ ఫినిష్ ఉంది, కానీ ఫింగర్ ప్రింట్స్ కనపడవు, లైట్ కలర్ కదా. కెమెరా సెటప్ కూడా చేంజ్ ఉంది మీకు, అంటే CE3కి దీనికి తేడా ఉంది. ఇందులో 2 కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, OIS సోనీ LYT680 సెన్సర్, ఇంకా ఒకటి అల్ట్రా వైడ్ కెమెరా ఉంది 8 మెగాపిక్సెల్ది. బంప్ కూడా పెద్దగా లేదు. కేస్ వేస్తే అది కూడా ఏముండదు, ఫ్లాట్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్ అయితే అస్సలు పడవు. ఇంకా ఇక్కడ మీరు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్ అవన్నీ చూడొచ్చు. ఇంకా పైన వచ్చేసి మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్, ఇంకా IR బ్లాస్టర్, ఒకటి స్పీకర్ పైన, అంటే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. కానీ డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్, టైప్ C పోర్ట్, ప్రైమరీ మైక్, ఇంకా హైబ్రిడ్ సిమ్ ట్రే. ఇందులో మీరు 2 5G సిమ్స్, ఇంకా లేకపోతే ఒక 5G సిమ్, ఇంకొక మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓవరాల్ లుక్స్ చూడడానికి ఇట్లా కేసులో వేస్తే కూడా బాగానే ఉంది. కలర్ స్పెషల్ కలర్ ఉంది. ఇంకా కెమెరా సెటప్ మీకు ఎలా అనిపించింది, ఆ డిజైన్ మీరు చెప్పండి. నాకైతే పర్వాలేదు, ఓకే అనిపించింది. రింగ్ ఫ్లాష్ యాక్చువల్గా అట్లా కాకుండా కెమెరా చుట్టూ ఇస్తే మనకి షాడోలెస్ పిక్చర్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఆన్ చేసి సెటప్ చేసి కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా తీస్తాను, ఎందుకంటే కొత్త సెన్సర్ కదా. 50 మెగాపిక్సెల్ది ఎట్లా ఉంది క్వాలిటీ, ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకా ఫ్రంట్ కెమెరా, అవన్నీ శాంపిల్స్ తీసి కలెక్ట్ చేసి కొన్ని గంటలు యూస్ చేసేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను.
ఫ్రెండ్స్ ఇది OnePlus Nord CE4 5G మొబైల్ నేను సెటప్ చేసి యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నా. కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసిన అవి కూడా మీకు చూపిస్తాను. ఇంకా నాకు ఎలా అనిపించింది చెప్తాను. అంటే ఫుల్ రివ్యూ ఏం కాదు కానీ నేను యూజ్ చేశాను కదా, ఓకేనే అనిపించింది. కంఫర్టబుల్ ఉంది, స్లీక్ ఉంది. ఇది 8.4 mm థిక్నెస్ ఉండేసి 186 grams ఉండేసి సూపర్ కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకుంటే. ఫినిష్ అది అంటే ప్లాస్టిక్ బాడీ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉన్నా కానీ మంచి ప్రీమియం ఫినిష్ ఉంది. ఇంకా ఫింగర్ ప్రింట్ ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ది పర్ఫార్మెన్స్ ఇంకా అక్యురసీ కూడా 100% పర్ఫెక్ట్ ఉంది, ఫాస్ట్ ఉంది. ఇందులో ప్రాసెసర్ బాగుంది. ప్రీవియస్లీ మనకు స్నాప్డ్రాగన్ 783 ఉండింది కదా CE3లో. ఇందులో మంచి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంది. ఇంకా మీకు 8 GB ర్యామ్ ఉంది, LPDDR4X అంటే 8+8. మీరు వర్చువల్ మెమరీ కూడా 8 GB యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో 2 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి, 128 GB 256 GBది. UFS 3.1 స్టోరేజ్ ఉంది. ఇది మీరు నోటిఫికేషన్స్ ప్యానల్ క్విక్ సెట్టింగ్స్ అవి చూడొచ్చు. ఇందులో అదొకటి ఏంటంటే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కదా, డాల్బీ అట్మాస్ ఇచ్చి ఉంటే బాగుండేది. కాకపోతే స్పీకర్స్ది అవుట్పుట్ ఇంకా సౌండ్ క్వాలిటీ నాకైతే ఓకేనే అనిపించింది. తర్వాత మీకు శాంపుల్ ఆడియో ప్లే చేసి కూడా వీడియో అది కూడా మీకు చూపిస్తాను కదా, మీకే ఐడియా వస్తుంది. బెజల్స్ కూడా థిన్ ఉన్నాయి, అన్ని వైపులా సేమ్ సైజ్ ఉండేసి మంచి వ్యూయింగ్ యాంగిల్స్ కానివ్వండి, పిక్చర్ కలర్స్ కాంట్రాస్ట్ అవి బాగున్నాయి. 6.7 ఇంచెస్ది ఫుల్ HD ప్లస్ AMOLED 120 Hz డిస్ప్లే కదా, HDR10+ కూడా సపోర్ట్ ఉంది. 10-bit డిస్ప్లే కాబట్టి కలర్ బ్యాండింగ్ అది ఏమి ఉండదు. 1100 nits కదా, చాలా బ్రైట్ ఉంది. మీకు పట్టపగలు డే టైంలో కూడా అవుట్డోర్స్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఒకసారి అబౌట్ డివైస్లో ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఆక్సిజన్ OS వర్జన్ 14 తోటి వస్తుంది. ఇది Android 14 తోటి వస్తుంది. స్టోరేజ్ చూడొచ్చు 256 GBలో అవుట్ ఆఫ్ ది బాక్స్ 32.7 GB యూజ్ అయిపోయింది. ఇక్కడ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. ఇంకా ఇక్కడ మీరు దాని ర్యామ్ వర్చువల్ మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 16 MP, రియర్ 50 మెయిన్, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా. ఇంకా Android 14 తోటి వస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ మార్చ్ 2024 ఉంది. వాళ్ళు 2 years OS ఇంకా 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ మీరు దాని డిస్ప్లే సెట్టింగ్స్ కూడా చూడొచ్చు. ఇందులో ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి మీకు. అంటే ambient లైట్ సెన్సర్ దగ్గర నుంచి మొదలు పెడితే జైరో సెన్సర్, యాక్సలరోమీటర్, ఇంకా మ్యాగ్నెటోమీటర్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు కానీ పెద్ద డిఫరెన్స్ రావట్లేదు, మైల్డ్ డిఫరెన్స్ ఉంది. ఈవెన్ మీరు కలర్ టెంపరేచర్ చేంజ్ చేసినా కానీ స్లైట్ అంటే ఏర్పడతలేదు అది డిఫరెన్స్. సెంటర్లో యాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్ పెట్టుకుంటేనే బెటర్, ఎందుకంటే అసలు నాకు ఏం ఇబ్బంది అనిపించలేదు. ఇంకా ఇక్కడ రిఫ్రెష్ రేట్ కూడా ఒకసారి చూసేసుకోవచ్చు. ఇంకా HDR కంటెంట్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మీరు ఇందులో. బాగుంది. AMOLED డిస్ప్లే, మీకు బ్రైట్నెస్ కూడా ఎక్కువ ఉంది కదా. ఇది నేను హైయే అంటే డిఫాల్ట్ అట్లనే వచ్చింది 120 Hz, అదే పెట్టాను. చాలా స్మూత్ ఉంది ఇంటర్ఫేస్, UI కూడా ఎక్కడ ఏం ల్యాగ్ అది ఏం అనిపించలేదు. గేమింగ్కి కూడా బాగానే ఉంటుంది ఇది, ఎందుకంటే మీరు BGMI అట్లా ఫుల్ స్మూత్లో గేమ్ ప్లే మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, ఏం ఇబ్బంది ఉండదు. పెద్ద హీటింగ్ అయినట్టు కూడా నాకు ఏం అనిపించలేదు. అంటే ఎండాకాలం కదా, మామూలుగా అన్ని నార్మల్ ఫోన్లు ఎట్లా అట్లనే అసలు నాకైతే పెద్ద హీట్ కూడా అయినట్టు అనిపించలేదు. అంటే ఫుల్ రివ్యూ వీడియో ఏం కాదు, నేను కొద్దిసేపే యూస్ చేశాను, ఒక 3-4 hours అట్లా యూస్ చేశాను. కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇందులో కొత్త సెన్సర్ ఉంది మీకు, సోనీది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండేసి 50 MP LYT 680 సెన్సర్ ఉంది. అది 4K 30లో షూట్ చేస్తుంది. మీరు 60 frames కావాలంటే మీరు 1080కి వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ మోర్లో మీరు ఆప్షన్స్ నైట్, హైరేజ్, పానో, డ్యువల్ వ్యూ రికార్డింగ్ కూడా ఉంది, వీడియో రికార్డింగ్. అంటే ఫ్రంట్ బ్యాక్ బోత్ అట్ ఎ టైం రికార్డ్ చేయొచ్చు. కాకపోతే ఫ్రంట్ కెమెరానే కొంచెం అంటే వీడియో రికార్డింగ్ ఓన్లీ 1080 30 ఉంది. అట్లీస్ట్ 60 అన్న ఇవ్వాల్సింది, లేకపోతే 4K 30 అన్న ఇవ్వాల్సింది. మిగతా కెమెరా క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ అది బాగానే ఉంది. అంటే ఇది IMX కాకుండా ఇది రియర్ కెమెరాది LYT 680 సెన్సర్ కదా, అది మీకు కొంచెం అంటే డైనమిక్ రేంజ్ ఎక్కువ ఉండేసి నాయిస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఇంకా హై ఎఫిషియన్సీ వీడియో కోడెక్ కూడా మీరు ఇక్కడ నుంచి అంటే H265 కూడా ఆన్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా ఎట్లా ఉందో నేను లాస్ట్లో ఒకటి 4K 30దే క్లిప్ మీకు తీసి చూపించేస్తాను. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ఇక్కడ చూడొచ్చు రెజల్యూషన్, ఇంకా దాని ఫ్రేమ్ రేట్స్. 4Kలో ఓన్లీ 30 ఉంది. మీకు ఒకవేళ 60 కావాలంటే 1080లో 60 పెట్టుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా మాత్రం ఓన్లీ 1080 30 ఉంది వీడియో షూటింగ్. ఇంకా 16 MP ఫ్రంట్ కెమెరాది సెల్ఫీ కూడా మీకు చూపిస్తాను ఎట్లా ఉందో క్వాలిటీ. కొన్ని శాంపిల్స్ అవి మీకు పెడతాను కదా, అవి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు కెమెరా క్వాలిటీ ఎలా అనిపించిందో చెప్పండి. స్పీకర్ది సౌండ్ అవుట్పుట్ అంటే ఇక్కడ మీరు వినండి, విన్నాక మీకు ఎలా అనిపించిందో చెప్పండి.
ఫ్రెండ్స్ ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కోసం నేను చాలా ఐటమ్స్ తెచ్చిన. యాక్చువల్గా మీరు టైటిల్ చూసినారు కదా వీడియోది, నా కోసం నేను అమెజాన్ నుంచి కొన్ని ఐటమ్స్ తెచ్చిన. అది మీకు ఈరోజు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. వీడియో మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తే ఏమి ఇస్తాను అనేది నేను తర్వాత చెప్తా. కానీ యాక్చువల్ నిన్న నేను AMD Radeon GPU ఒకటి గేమింగ్ పీసీలో వేసి ఎట్లా ఉంది దాని పర్ఫార్మెన్స్, ఆ వీడియో నిన్న చేసి పెట్టాను కదా. అక్కడ విన్నారు కదా ఫ్రెండ్స్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ది సౌండ్ అవుట్పుట్, ఇంకా ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. డాల్బీ అట్మాస్ లేకపోయినా కానీ ఓకేనే అనిపించింది. కానీ ఇచ్చేస్తే బాగుండేది, అదొకటి తీసేసారు. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు పిక్చర్ కాంట్రాస్ట్ కానివ్వండి, డిస్ప్లే కలర్స్, బ్రైట్నెస్, ఎవ్రీథింగ్ డైనమిక్ రేంజ్. మీకు వైడ్ వైడ్ L1 సపోర్ట్ ఉంది కాబట్టి మీరు OTT కంటెంట్ HDRలో ఫుల్ క్వాలిటీలో ఎంజాయ్ చేయొచ్చు. యూట్యూబ్లో 4K వీడియోస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా ఓకే, డిస్ప్లే వైజ్ ఎలాంటి కంప్లైంట్ లేదు. బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. కెమెరా అంటే మీకు ఇప్పుడు శాంపిల్స్ చూపిస్తాను కదా, అవన్నీ ఒకసారి ఇక్కడ చూసేసుకోండి. ఇది డే టైంలో తీసినవి, అంటే సూపర్ అని కూడా చెప్పలేము. కొంచెం నాకు షార్ప్నెస్ ఎక్కువనే అనిపించింది, అంటే కొంచెం ఓవర్ షార్ప్నింగ్. ఇదే ఓవర్ షార్ప్నింగే ఉండొద్దు, నార్మల్గా ఎంత ఉందో అంత ఇస్తే బాగుంటుంది. ఇవన్నీ లో లైట్లో కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. నాయిస్ ఏం రావట్లేదు పెద్దగా, కాకపోతే లో లైట్లో కొంచెం కలర్ సాచురేషన్ తగ్గుతుంది. ఇది రియర్ కెమెరా, ఇది ఫ్రంట్ సెల్ఫీ. రియర్ కంటే ఫ్రంట్దే కొంచెం స్కిన్ కలర్ అది ఓకే అనిపిస్తుంది నాకు. ఇంకా ఇది 4K 30 వీడియో, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వీడియోలో బాగానే ఉంది. కాకపోతే మీకు తెలుస్తుంది కదా అక్కడ కొంచెం, అంటే వీడియోలో కూడా ఓవర్ షార్ప్నింగ్ ఉంది. చెప్పండి మీకు ఎలా అనిపించింది. నాకు ఆ ప్రైస్ రేంజ్కి ఓకే అని చెప్పొచ్చు, కానీ మరి సూపర్ అని కూడా చెప్పలేము మనం. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన కొత్త OnePlus Nord CE4 మొబైల్ అండర్ 25,000, అంటే ఏదో బ్యాంక్ ఆఫర్ తోటి కలిపి 23,499కి. అంటే నాకు ఓకేనే అనిపించింది. ప్లాస్టిక్ బాడీ ఉన్నా కానీ OnePlus ది బిల్ట్ క్వాలిటీ అది బాగానే ఉంటుంది. ఇంకా దాని డిస్ప్లేస్ AMOLED డిస్ప్లే కదా, 120 Hzది 1100 nits బ్రైట్నెస్ ఉండేసి బాగుంది. డిస్ప్లే బాగుంది. బ్యాటరీ కూడా ఈసారి కొంచెం, అంటే 500 mAh పెంచారు కదా, 5500 పెట్టేసి బ్యాటరీ అది. ఇంకా 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ తోటి హాఫ్ అన్ అవర్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. కెమెరా 2 కెమెరాలు ఉన్నా కానీ బాగానే ఉన్నాయి. మీకు రియర్ కెమెరా 4K 30 వీడియో కూడా షూట్ చేస్తుంది. OIS ఉంది. నాకు కెమెరా వైజ్ కూడా ఓకేనే అనిపించింది. గేమింగ్కి కూడా మీరు వాడచ్చు, ఎందుకంటే మంచి ప్రాసెసరే. ఇంకా మీకు ఎవ్రీథింగ్ నాకైతే సాటిస్ఫైడే. మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది ఇది. ఇంకా లైక్ అయితే కొట్టేసిండ్రు కదా. ఈరోజు మన వీడియోకి 5,000 లైక్లు దాటినాయి అనుకోండి, OnePlus Nord Buds 2R TWS ఇయర్ బడ్స్ ఎవరైనా సబ్స్క్రైబర్స్కి నేను ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను. కాబట్టి లైక్ కొట్టేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ అది కూడా లైన్స్ తోటి ఉన్నది నొక్కేయండి. ఎందుకంటే నెక్స్ట్ టైం నేను ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ పెట్టినప్పుడు మీకు గ్యారంటీడ్గా నోటిఫికేషన్ వస్తుంది. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి మళ్ళీ వేరే వీడియో కలుస్తా. బాయ్.